శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మీనరాశి వారికి మార్చి 10 నుండి 16వ తారీఖు వరకు ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. ఇక వారం వచ్చినప్పటికీ మీనరాశి వారిని గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చినప్పటికీ రాహువు బుధుడు ఉన్నాడు. దీనివల్ల వచ్చినప్పటికీ జనరల్గా తీసుకోవలసినటువంటి నిర్ణయాన్ని ముందుకి వెనక్కి మార్పు చేర్పులు తీసుకుందామా, వెళ్దామా, వద్దా అనే ఒక మీమాంసలో ఉంటూ ఉంటారు అన్నమాట. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కొద్దిగా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా బిజినెస్లో కూడా పార్ట్నర్స్ మధ్యలో కూడా ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానంలో గురువు యోగకరకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది చాలా యోగ్యాన్ని ఇస్తుంది. ధన సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. సంఘంలో గౌరవము గుర్తింపు ఇవ్వగలుగుతుంది. ధన వృద్ధిని పెంపొందించగలుగుతుంది. వడ్డీ వ్యాపారస్తులకి, పుస్తక ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని గురువు ఇవ్వగలుగుతాడు. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి వచ్చేటప్పటికీ రవి వ్యయ స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. దీని ధనక్షయకారకుడు అన్నమాట. అంటే డబ్బు హరింపజేయగలుగుతాడు. డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఎంత సంపాదించినా సరే నిలవనటువంటి స్థితిలో కూడా రవి ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం అనేది వీరికి చివరి పాదంలో మొదలైందన్నమాట. శని ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో డబ్బుని ఖర్చు చేయగలుగుతాడు, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. వీటన్నిటితో పాటు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ యోగ్యకారకమైనటువంటి స్థానాల్లో కుజుడు ఉన్నాడు. ఈ వారంలో ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వార ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతాడు. సంఘంలో గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో పరిచయాలు, ఉద్యోగంలో అనుకూలతని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక రాశి వారికి కుజుడు యొక్క సంచారం లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉండే విధంగా ఉంటుంది. వారాంతంలో 15వ తారీఖు తర్వాత నుంచి ఎప్పుడైతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ వ్యయ స్థానంలోకి కుజుడు, జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రవి మార్పు జరుగుతుందో అధికమైనటువంటి శరీరంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రవి జన్మరాశిలోకి ఎప్పుడైతే వస్తాడో దాని యొక్క ప్రభావం అనేది ఆరోగ్యపరంగానూ ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి ఉంటుంది. వాటితో పాటు రవి ఎప్పుడైతే జన్మరాశిలోకి ప్రయాణం చేస్తాడో దాని యొక్క ప్రభావం అనేది జీవిత భాగస్వామి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్గా సప్తమ దృష్టి అనేది ఉంటుంది. సప్తమ దృష్టి అనేది వీరి మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపించే విధంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే 15వ తారీఖు తర్వాత మారతాడో ఈ యొక్క ప్రభావం అనేది ఆరోగ్యపరంగా కూడా ఉంటుందన్నమాట. ఆరోగ్య క్షీణత అనేది కూడా ఉంటుంది. సో కాబట్టి ఇక రాశి వారికి వారం ప్రథమంలో 10 నుంచి 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. 15 నుంచి 16వ తారీఖు అంటే ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే పోటీ పరీక్షల సీజన్ అనేది రాబోతుంది కాబట్టి పోటీ పరీక్షల్లో మార్చి అంటేనే పోటీ పరీక్షలు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత అనేది ఉంది. కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి 10 నుంచి 16వ తారీఖు వరకు 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు ఆరోగ్య రీత్యా కొద్ది జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఆరోగ్యంలో సరిగా లేనప్పుడు గ్రహస్థితి ఎంత బాగున్నా సరే వీరు ఆరోగ్యంతో సరిగా రాయలేనప్పుడు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించలేరు. సో పోటీ పరీక్షల కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి పోటీ పరీక్షల్లో వచ్చేటప్పటికి గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కానీ కొత్త నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. వాటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ముందు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గురువు యొక్క అనుకూలత రీత్యా వీరు పాస్ అవ్వగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని కూడా వీరు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కుజుడు యొక్క అనుకూలత అనేది 15వ తారీఖు వరకు ఉంది. కాబట్టి వీరు నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి కూడా ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వీరు పొందగలుగుతారు. ఎందుకంటే రాబోతున్నటువంటి మార్చి 15 నుంచి
అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి వీరికి రాబోతున్నటువంటి నెలలో ఎక్కువగా గోచరించట్లేదు. మార్చి 15 వరకు వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఆ శారీరక శ్రమ అనేది ఎక్కువగా వేధించే విధంగా ఉంటుందన్నమాట. విదేశాల ప్రయత్నాల్లో కానీ దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ వీరికి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. రవి వేయి స్థానంలో ఉన్నప్పుడు, జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అనేవి ఈ రాశి వారు తీసుకోవాలి. వీసా స్టాంపింగ్స్ గురించి కూడా వీరికి వచ్చేటప్పటికీ వారం మొదటిలోనే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.